శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నా అనుభవాల గురించి గత భాగం వరకు చెప్పుకున్నాం. ఈ భాగంలో మనము ఏ విధంగా అయితే చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎట్లా చూడాలి, ఈ విషయాల గురించి ఈ భాగంలో చెప్పుకోవాలి. ఎందుకు అనేసి అంటే అందరికీ మెడిటేషన్ చేసేటప్పుడు దృష్టిని భ్రూమధ్యం దగ్గర ఉంచమనేసి అని చెప్తూ ఉంటామన్నమాట. సో కానీ ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అనే విషయం కానీ, లేకపోతే మనం ఎక్కడ చూస్తున్నాము అనేది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక మాస్టర్ అడిగేటువంటి ప్రశ్నకి ఈ ఎపిసోడ్ని నేను చేయడానికి కారణమైందనమాట. సో మనం ఆల్రెడీ దృష్టి దాని గురించి చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్లో మళ్ళీ మీరు ఒకసారి ఆ ఎపిసోడ్ని చూడండి. కావాలి అంటే నేను కింద మళ్ళీ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో దృష్టి గురించి చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ కూడాను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు 5 పాయింట్స్ ఉన్నాయి. ఇది సుషుమ్న, ఇది ఆజ్ఞ, ఇక్కడ బిందు స్థానము, ఇక్కడ థర్డ్ ఐ ఉంటుంది, ఇక్కడ సహస్రారం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పిక్చర్లో చూపించినట్టు మనకి కింద సుషుమ్న ఉంటుంది, ఆజ్ఞ, బిందు స్థానం, మూడవ కన్ను, తర్వాత వచ్చి సహస్రారం అన్నమాట. సో ఈ విధంగా 5 పాయింట్స్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటాయన్నమాట. ఈ 5 పాయింట్స్లో కూడాను మనం గమనించినట్లయితే కళ్ళు అనేటివి మనకు ఈ విధంగా నేరుగా ఉంటాయి. సో ఈ విధంగా నేరుగా ఉండేటి వాళ్ళు కళ్ళు మూసుకోగానే మనకు ఆటోమేటిక్గా నేరుగానే మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అలా చూసేటువంటి కళ్ళని మనము ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే మెల్లకన్ను అనేసి అంటాం కదా, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఫోకస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అనేసి అంటే, ఇప్పుడు నాకు ఈ విధంగా నేను ఇక్కడ చూసినప్పుడు నేనైతే చూసేది నేను ఈ విధంగా చూస్తానన్నమాట. అక్కడ చూసినప్పుడు నాకు బిందు స్థానం దగ్గర నా దృష్టి నిలబడము, లేకపోతే నేను అక్కడ చూడడము అనేది నాకు జరుగుతుంది. ఎందుకంటే నాకు జరుగుతున్నటువంటి సబ్జెక్టు, లేకపోతే నేను ఇప్పుడు ఆ సాధనలో ఉన్నాను కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాయి అలా చూసినప్పుడు నా దృష్టి మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. సో మామూలుగా అయితే అందరికీ కూడాను ఆజ్ఞాచక్ర దగ్గర ఉంటుంది. సో ఇలా ఆజ్ఞాచక్ర దగ్గర చూసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే, వాళ్ళకి ఆజ్ఞాచక్రం యొక్క శక్తితో కానీ, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి శక్తితో కానీ విజన్స్ని చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను బొమ్మలో చూపించినట్టు ఒక చిన్న ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ కింద లైను, ఇక్కడ నుంచి ఒక లైను, ఇక్కడ నుంచి ఒక లైను, ఈ ట్రయాంగిల్లో మనకి ఆ దృష్టి అనేది దాన్ని చూడడం ద్వారా ఆజ్ఞాచక్రాలు విజన్స్ అనేటివి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అనేసి అంటే, ఆజ్ఞ అనేది 2వ పాయింట్. అది మీకందరికీ లేకపోతే మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఎప్పుడైతే సుషుమ్న నాడి యాక్టివేషన్ జరిగిన తర్వాతనే ఆజ్ఞ వరకు వెళ్తారనమాట. కానీ ఈ సుషుమ్న నాడి గురించి వాళ్ళకి తెలుసుకోవాలి, లేకపోతే తెలియాలి అన్న సందర్భం కానీ, సాధనలో కానీ మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. అలా కాదు అంటే, ఆజ్ఞలో వాళ్ళకి విజన్ కనిపించింది అంటే ఆటోమేటిక్గా సుషుమ్న యాక్టివేషన్ అనేది జరిగిపోయిందనే అర్థం అన్నమాట. సో అంతేకాకుండా నాకు అయ్యిందా లేదా అనేసి క్వశ్చన్స్, డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనేసి అంటే, ఫస్ట్ది సుషుమ్న, 2వది ఆజ్ఞాచక్రం. కాబట్టి ఎప్పుడైతే మనకి సుషుమ్న నాడి యొక్క యాక్టివేషన్, ఉత్తేజం అనేది జరిగిపోతుందో ఆటోమేటిక్గా మనకు ఆజ్ఞాచక్రం యొక్క నెక్స్ట్ పాయింట్కే మన ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. సో కళ్ళు మూసుకొని అందరూ కూడాను చూసేది ఎక్కువ మంది ఆజ్ఞ వరకు అయితే, కొంతమంది థర్డ్ ఐ కానీ, బిందు స్థానం కానీ, సహస్రారం కానీ చూస్తారనమాట. సుషుమ్న నాడి దగ్గర కలుస్తుంది, కానీ మనం చూపుని ఇక్కడ వరకు పెడతాం. కానీ సుషుమ్న నాడి వరకు మనము మొదట్లోనే అలా పెట్టగానే వచ్చేది మెల్లకన్ను వచ్చేది ఇక్కడికే అనమాట. అంటే ఫస్ట్ సుషుమ్న దగ్గరికే వస్తుంది, తర్వాతనే ఆజ్ఞకు వస్తుంది అనమాట. సో అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఇక్కడ చూడగలం. అందుకనే కొంతమంది కళ్ళు తెరుచుకొని సాధనలు, లేకపోతే మహావతార్ బాబాజీని చూసినప్పుడు కళ్ళు తెరుచుకొని ఇక్కడి వరకు చూడడం అనేది, సాధన అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు. మహావతార్ బాబాజీలో ఫోటోలో మీరు ఎప్పుడు చూసినా కూడాను
అరకళ్ళు మూసినట్టు ఉంటుంది. అంతేకాకుండా లాహిరి మహాశయులు, యుక్తేశ్వర విరిగిరి, నెక్స్ట్ యోగదా సత్సంగాకి వెళ్ళినప్పుడు కూడాను కొన్ని సాధనలు కళ్ళు తెరుచుకొని అక్కడ చూడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కళ్ళు తెరుచుకొని మనము లోపల ఉండేటువంటి దృశ్యాలను చూడటానికి ప్రాక్టీస్ చేయడానికి, అంటే కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము దృష్టిని ప్రసరింపచేస్తామన్నమాట. మరి కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళదా అంటే వెళుతుంది, కానీ కూడాను కళ్ళు తెరుచుకునే వాళ్ళు చేసినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇలా కళ్ళు మూత జరిగిన తర్వాత మనకి శక్తి అనేది సహస్రారం నుంచి కానీ లేకపోతే బ్రహ్మరంధ్రం నుంచి కానీ కిందకి వెళుతుంది, లేకపోతే లోపలే జరుగుతుంది అన్నమాట. ఈ చక్ర వరకు వస్తుంది కానీ ఇక్కడి నుంచి బయటకు అనేసి వెళ్ళదు. ఎప్పుడైతే మన కళ్ళు ఓపెన్లో ఉండి మనం ఇలా సాధన చేస్తామో ఈ కళ్ళ నుంచి అక్కడికి పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయితే మనం చూస్తామో అక్కడికి ఆ శక్తి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అందుకనే కళ్ళు తెరుచుకొని సాధన అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. మరి కళ్ళు మూసుకొని వెళ్ళదా అనేసి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కళ్ళు మూసుకున్నప్పుడు చక్రాల వరకు వస్తాయి కానీ చక్రాల నుంచి మనం డైరెక్ట్గా అక్కడికి పంపాలి అనేసి అంటే ఇప్పుడు సుషుమ్న యాక్టివేషన్ అంటే సుషుమ్నకి పంపచ్చు. నెక్స్ట్ ఆజ్ఞాకి కనుక కావాలి అనేసి అనుకుంటే ఓపెన్లో చేసి ఆజ్ఞా దగ్గర దృష్టిని నిలిపి తర్వాత మనము కళ్ళు మూసుకొని ఆజ్ఞాకి పంపచ్చు అనమాట. అంటే యాక్టివేషన్ అయిపోయిన తర్వాత చేయొచ్చు. లేదు అనేసి అంటే యాక్టివేషన్ ఎక్కడి వరకు చేసింటామో మన దృష్టి కూడా అక్కడి వరకే ఉంటుందన్నమాట. అంటే మనం కళ్ళు మూసుకొని సుషుమ్నాకి పంపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి బిందు స్థానం అనేది లాస్ట్, కానీ మనము ఇలా చెప్పినప్పుడు 1, 2, 3, 4, 5 అనేసి అనుకుంటాం, కానీ అలా కాదనమాట. మనకు 1 సుషుమ్న, 2 ఆజ్ఞ, 3వది వచ్చిందిను థర్డ్ ఐ, 4వది సహస్రార, 5వది వచ్చి బిందుస్థానం అనమాట. 1, 2, 3, 4, 5. సో మనం అనుకుంటూ ఉంటాం ఏమి అనేసి అంటే వరుసగా ఉన్నాయి కాబట్టి వరుసగా జరగాలి అనేసి అనుకుంటూ ఉంటాం, కానీ అలా జరగవన్నమాట. మనకెప్పుడు కూడా సుషుమ్న నాడి యాక్టివేషన్ జరిగితేనే మనకు శక్తి అనేది సుషుమ్న తర్వాతనే ఆజ్ఞా వరకు వెళుతుందన్నమాట. ఆజ్ఞా వరకు వెళ్ళిన తర్వాతనే బిందుస్థానం అనేది 5వది, ఆజ్ఞా నుంచి థర్డ్ ఐ వరకు వెళ్తుంది. థర్డ్ ఐ తర్వాతనే సహస్రారాకి వెళ్తుంది అనుకోవచ్చు. ఇక్కడ వచ్చి సహస్రారాకి ఎందుకు అనేసి అంటే మనకి ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క దాన్ని మనకి లింక్ అనేది ఉంటుందన్నమాట, సంబంధం అనేది ఉంటుంది. సుషుమ్న వచ్చి శరీరానికి సంబంధించి శరీరం లోపలికి వెళ్ళి, అంటే మనం దృష్టి ద్వారా సుషుమ్న నాడి అని చూసి యాక్టివేషన్ జరిగిపోయింది అనేసి అంటే ఏం జరుగుతుందంటే శరీరంలో ఉండేటువంటి ఇడా నాడి, పింగళ నాడి, అంటే సూర్యనాడి చంద్రనాడిల యాక్టివేషన్ కలయికతో సుషుమ్న వరకు వెళుతుంది. అంటే శరీరంలో ఉండేటువంటి నాడుల కలయికతో సుషుమ్న వరకు వెళ్తుంది. సుషుమ్న అనేది శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే నాడీ మండలం ఉత్తేజం జరుగుతుందన్నమాట. సుషుమ్న నాడి యాక్టివేషన్తో నాడీ మండలంకి శక్తి వెళుతుంది. అందుకని ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది అని చెప్పడానికి కారణం అనమాట. సో ఈ శరీరానికి నాడీ మండలానికి కనెక్షన్ మధ్యలో ఏది అనేసి అంటే సుషుమ్న నాడి అనమాట. మరి సుషుమ్న తర్వాత చక్రాస్కి, సో చక్రాలు ఉండేటువంటి శరీరానికి, చక్రాలన్నీ కూడా మన శరీరంలోనే ఉంటుంది, కానీ చక్రాలు ఉండేటువంటి పొజిషన్కి వెళ్ళాలి అనేసి అంటే ఆగ్నేయ చక్రంకి వెళ్ళాలి అనేసి అంటే నెక్స్ట్ సుషుమ్న నుంచి చక్రాసకి వెళ్తుంది అనమాట. ఆగ్నేయ చక్రంకి, సుషుమ్న నుంచి తర్వాత థర్డ్ ఐకి, సుషుమ్న నుంచినే సహస్రారాకి, సుషుమ్న నుంచినే మనకు బిందు స్థానానికి వెళ్తుందన్నమాట. అంటే మనము మొట్టమొదటిగా ప్రతి దానికి సంబంధం ఉండేదంతా కూడాను మనకి సుషుమ్నాతోనే ఉంటుంది. అందుకనే సుషుమ్న 1, ఆజ్ఞ 2, థర్డ్ ఐ 3, సహస్రార 4, బిందు స్థానం అనేది 5 అని చెప్పడానికి కారణం అనమాట. సో మనకి ప్రతి ఒక్కటి కూడా శరీరంలో ఉండేటువంటి సూర్యనాడి చంద్రనాడి యొక్క కలయికతోనే సుషుమ్న నాడి ఉత్తేజం జరిగిపోతుంది, శరీరం యాక్టివేషన్ జరుగుతుంది. ఆ శరీరంలో ఉండేటువంటి శక్తి కానీ లేకపోతే శరీరం తీసుకునేటువంటి శక్తి కానీనే నాడీ మండలానికి అనేది వెళుతుందన్నమాట. సో ఈ విధంగా మనము చూసే దృష్టి అంతా కూడాను మొట్టమొదటిగా ఉత్తేజం అయ్యేది కానీ చూసేది కానీ నాడీ మండలం కానీ
చక్రాలకు కానీ దేనికి శక్తి వెళ్ళాలన్నా కూడా మొదటిగా సుషుమ్న నాడి ఉత్తేజం అనేది, సుషుమ్న నాడిని యాక్టివేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది, ఏ విధంగా అనేసి అని సుషుమ్న విద్య అనేసి అని చెప్పి అది కూడా ఒక సబ్జెక్ట్ ఉన్నది. కానీ ఎవరు చెప్తారు ఏమి అనేసి నాకైతే తెలీదు, బట్ నేను విన్నానమాట సుషుమ్న విద్య అనేసి అని. సో కుదిరితే నేను దాని డీటెయిల్స్ కానీ వేరే వాళ్ళని అడిగి నేను చెప్తాను. నాకైతే వాళ్ళు చెప్పినప్పుడు నాకైతే అర్థమైపోయింది. వాళ్ళకు వచ్చేటువంటి అనుభవాలన్నీ కూడాను సుషుమ్న నాడి యొక్క యాక్టివేషన్ వల్ల వస్తున్నాయి అనేసి అని చెప్పి నేను చెప్పగలిగాను. ఎందుకు అనేసి అంటే ఆల్రెడీ మనకు అయిపోయిన సబ్జెక్టులు కానీ గత జన్మల్లో మనకు తెలిసిపోయినటువంటి అనుభవాలు కానీ అనుభూతులు కానీ అన్నీ కూడాను మనకు తెలిసిన సబ్జెక్ట్స్ మాదిరిగానే ఉంటాయన్నమాట. ప్రతి సాధన మనము ఈ జన్మలోనే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక మాస్టరు ప్రశ్న వేసి తన అనుభవాలను చెప్పి ఇవి ఏమి అని అడిగినప్పుడు నాకు సులభంగా అర్థమైపోయింది అది సుషుమ్న నాడి యొక్క అనుభవాలు అనేసి. తర్వాత అతను చెప్పాడనమాట, మేడం నేను సుషుమ్న విద్య ప్రాక్టీస్ చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, మీకెలా తెలుసు అనేసి అడిగారనమాట. సో ప్రతి దాని యొక్క అనుభవం కానీ అనుభూతిని కానీ పొందగలిగితేనే, తెలుసుకోగలిగితేనే తను మాస్టర్ అవుతాడనమాట. అలా కాదు అనేసి అంటే కేవలం టీచర్ మాత్రమే అవుతాడు. టీచర్. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి సుషుమ్న అనేది నేను ఈ జన్మలో సాధన చేయలేదు కానీ తెలుసు అన్నారు, మళ్ళీ ఏ విధంగా చేయగలిగినారు, చేస్తారు అనేసి అని. అందరికీ తెలిసినటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారానే మనము సుషుమ్న నాడి అనేది ఉత్తేజం అనేది చేసుకోవచ్చు అనమాట. మనకందరికీ తెలుసు, కుడి పక్కన తీసుకొని ఎడం పక్కన వదలడం అనేది చెయ్యాలి. ఇది అందరూ చేసేటువంటి పని. కానీ నేనేం చెప్తాను అనేసి అంటే మీరు ఒక 5 సార్లు కుడి పక్కన తీసుకొని ఎడం పక్కన వదలడం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక 5 సార్లు ఎడమ పక్కన తీసుకొని కుడి పక్కన వదలడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఇష్టం, మీకు కుడి పక్క వాటం అయితే కుడి పక్కన, లేకపోతే ఎడమ పక్కన వాటం అయితే ఎడమ పక్కన, మీకు ఎటు పక్క ఇష్టం ఉంటే అటు పక్క. సో కుడి పక్క తీసుకొని కాసేపు లోపల అలానే ఉంచండి. దీన్ని కుంభకం అనేసి అంటారు. అంటే లోపల గాలిని అలానే ఉంచడం అన్నమాట. ఇది కుంభకం అని చెప్పి గాలి లోపల, అది ఊపిరితిత్తులలో కానీ కడుపు దగ్గర కానీ మీరు నిలిపినప్పుడు అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు గాలిని కేవలం హోల్డ్ చేయాలి. మాట్లాడేటప్పుడు మనం తీసుకున్నటువంటి శ్వాస తనకు తానుగా లోపలికి వెళ్తుంది, తనకు తానుగా లోపలికి వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు హోల్డ్ చేస్తారో, ఆ గాలిని హోల్డ్ చేసినప్పుడు అది కడుపు దగ్గర అయినా కూడా ఊపిరితిత్తుల దగ్గర అయినా కూడా పర్వాలేదు, హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మీకు ఇక్కడ నుంచి శక్తి ప్రవాహం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ శక్తి ప్రవాహం జరగాలి అనేసి అంటే మనము ఎక్కడ ఆపుతామంటే గాలిని ఇక్కడ ఆపుతామన్నమాట. పొట్ట దగ్గర ఉండదు, ఊపిరితిత్తుల దగ్గర ఉండదు. సో ఊపిరితిత్తుల దగ్గర లేదు, పొట్ట దగ్గర లేదు. ఇలా నిలిపినప్పుడు శక్తి అనేది లోపలికి వచ్చి మనకు సుషుమ్న నాడి దగ్గర అక్కడి నుంచి లోపలికి వస్తుంది అనమాట. అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే మనకి ఒక హుక్కు మాదిరిగా అది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు సో ఈ విధంగా ఒక జస్ట్ లోపలికి ఇలా, ఇది మీకు పక్కకి లెఫ్ట్ సైడ్కి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేను చెప్పడం ఇలా లోపలికి అనమాట. ఈ విధంగా ఉంటుంది. తీసుకున్నటువంటి శక్తి పైన తీసుకుంటుంది, లోపలికి ఈ విధంగా వెళ్తుంది, మళ్ళీ కింద శక్తి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది లోపలికి జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ మనకే తెలుస్తుంది ఒక వంపు మాదిరిగా. సో అలా మరి ఇలా తీసుకున్నప్పుడు లోపలికి వంపు వచ్చింది కదా అనేసి అనుకోకండి. అక్కడ మనకి ఏమవుతుంది అనేసి అంటే బెండ్ అయ్యి లోపలికి వెళ్ళి మన ముక్కు ద్వారా బయటకి, ముక్కు ద్వారా లోపలికి తీసుకునే విధానం అనేది మనకు మొదట అలవడుతుంది అనమాట. సో అలా అలవడిన తర్వాత అంటే ఇక్కడ మనము శక్తిని తీసుకొని బ్రహ్మరంధ్రం నుంచి తీసుకొని ఇక్కడ వరకు తీసి
శక్తిని బయటకు వదిలేస్తాం, బయటకు తీసుకుంటాం అనమాట. అప్పటి వరకు ఆక్సిజన్ని తీసుకున్నాం, కానీ ఎప్పుడైతే మనం ఆపేస్తామో అప్పుడు ఏమవుతుందంటే శక్తి నుంచి ముక్కు ద్వారా బయటకు వస్తుంది. తిరిగి మనం ఆపినప్పుడు మళ్ళీ ముక్కు ద్వారా లోపలికి వెళుతుందన్నమాట. అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి ముక్కు నుంచి బయటకి, ముక్కు నుంచి లోపలికి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ కదా తీసుకునేది, మరి ముక్కు నుంచి శక్తిని బయటకి, ముక్కు నుంచి శక్తి లోపలికి అనేసి అంటున్నారు అనేసి అని మీరు అనుకోవచ్చు. కేవలం ఇక్కడ ఈ సుషుమ్న దగ్గర శక్తి అనేది లోపలికి బయటికి వచ్చిన తర్వాత మనము బయట ఉండేటువంటి గాలిని కాకుండా ముక్కు దగ్గర నుంచి మళ్ళీ తీసుకున్నప్పుడు శక్తినే లోపలికి తీసుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కేవలం యాక్టివేషన్, ఉత్తేజం జరగడానికి మాత్రమే మనకు అది ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే బయటకు వస్తుందో మళ్ళీ లోపలికి వెళుతుందో, రెండు గాన కంప్లీట్ అయిపోయింది అనేసి అంటే కిందకు వెళ్ళడానికి కూడా అవకాశం వస్తుంది. అందుకనే ఈ విధంగా బయటకి నేను చెప్పడానికి కారణం అనమాట. సో ఈ విధంగా బయటకి పోతుంది, లోపలికి వస్తుంది ఫస్ట్, మళ్ళీ తర్వాత కిందకి వెళ్ళడం. ఇది కేవలం సుషుమ్న యొక్క యాక్టివేషన్ కోసం మాత్రమే జరుగుతుంది, అంతే అనమాట. ఒక్కసారి యాక్టివేషన్ జరిగిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది. అంటే డైరెక్ట్ ఒక పైప్ లైన్ మాదిరిగానే ఉంటుంది. కానీ మనకు బయటకు ఫస్ట్ మొదట మన ముక్కు ద్వారా శక్తిని లోపలికి బయటకి తీసుకొని ఈ ఉత్తేజం అనేది బ్లాక్స్ లేకుండా ఉత్తేజం జరగడానికి మాత్రమే మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా సాధన. కానీ గత జన్మలలో అయిపోయింటాయి కాబట్టినే ఈ సాధనలన్నీ కూడాను మనకు తనకు తానుగా లోపల నుంచినే మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఇది నేను తెలుసుకున్నటువంటి, నాకు వచ్చినటువంటి జ్ఞానం సుషుమ్న యొక్క. సో కాబట్టి సుషుమ్న యొక్క ఉత్తేజం తర్వాత అక్కడి నుంచి శక్తి. ఇక్కడ మనం ఏం చేసాము, మొదట సుషుమ్నాన్ని ఉత్తేజం చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి శక్తి సుషుమ్నాకి వెళ్తుంది. సుషుమ్నా నుంచి నెక్స్ట్ అది ఆజ్ఞాక, లేకపోతే బిందుస్థానానిక, థర్డ్ ఐక, సహస్రారానిక అనేది తర్వాత అన్నమాట. అంటే అది 5th స్టేజ్లో మనము ప్రతిసారి బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారానికి, మూలాధారం నుంచి సుషుమ్నాకి, సుషుమ్నా నుంచి ఆజ్ఞాకి, లేకపోతే ఇలా థర్డ్ ఐకి, సహస్రారకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడి నుంచి షార్ట్ కట్, ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి సుషుమ్నా నుంచినే ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక లూప్ మాదిరిగా మనకి శక్తిని తీసుకోవచ్చు. మరి బ్రహ్మరంధ్రంలో నుంచి తీసుకొని ఇక్కడికే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా, సహస్రారం ఇక్కడే ఉంది, థర్డ్ ఇక్కడే ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అనేసి అంటే అలా వెళ్ళడానికి లేదు. ఎందుకు అనేసి అంటే మనకి ఈ విధంగా లైన్గా కనిపించినా కూడాను మనకి ఇక్కడ ఒక చిన్న 2 లైన్లు వేశాను. సో ఈ విధంగా మనకి పైపులన్నీ కూడాను ఒక్కొక్క దానికి మీరు కనుక అర్థం చేసుకోగలిగితే, వెన్నెముక అనేది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి నరాలు అనేటివి ఉంటాయి. వెన్నెముక నుంచి ప్రతి భాగానికి నరాలు అనేటివి కనెక్ట్ అయ్యేసి ఉంటాయి అన్నమాట. అంతేగాని డైరెక్ట్గా వెన్నెముకలో ఉండేటువంటి నరంకి సంబంధం లేకుండా ఇక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ నుంచి ఒకేసారి చేతికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ నుంచి ఒకేసారి కాలుకి వెళ్ళిపోవచ్చు కదా. కానీ అలా లేదనమాట. మనకి ఇక్కడి నుంచినే, వెన్నెముక నుంచినే, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే చేతులకి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే కాలుకి వెళ్తుంది అనమాట. దానికే సయాటికా నర్వ్ అనేసి చెప్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కాలుకి వెళ్తేనే అది సయాటికా నర్వ్, దానికి సంబంధాలు ఉంటారనమాట. సో అదేవిధంగా బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీ సుషుమ్నా నుంచినే ఆగ్నేయచక్రానికి, బిందుస్థానానికి, థర్డ్ ఐకి, సహస్రారాకి వెళ్ళాలన్నమాట. అంతేకాని డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకోవాలి అనేసి అంటే మనకు సహస్రారతో మనకు బ్రహ్మరంధ్రం నుంచి అవసరం లేదు. ఎప్పుడైతే శక్తిని మనము ఇక్కడ లోపల నుంచి తీసుకొని యాక్టివేషన్ చేసుకుంటామో ఇక్కడి నుంచి అట్లే డైరెక్ట్గా మనము తీసుకోవచ్చు.
ఆ కాస్మిక్ ఎనర్జీని సహస్రారం నుంచి థర్డ్ ఐకి, ఆగ్నేయ చక్రంకి, సుషుమ్నా కానీ, బిందు స్థానాన్ని కానీ ఇట్లనే డైరెక్ట్గా మనము తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా తొందరగా లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మనము ముక్కు ద్వారా గాలిని పీలుస్తూ ఉంటాం. అలా కాదని నోటి ద్వారా గాలిని పీల్చడం వల్ల ఏమవుతుంది అంటే క్రిములు, చెడు, బ్యాక్టీరియా అంతా కూడా నోటి ద్వారా తొందరగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫిల్టర్స్, ముక్కులో ఉండేటువంటి వెంట్రుకల ఫిల్టర్స్ ఉంటాయి కదా, అలాంటి ఫిల్టర్స్ నోటిలో మనకు ఉండవన్నమాట. అందుకని నోటితో గాలి పీల్చుకుంటే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటారు. సో అదేవిధంగా మనము డైరెక్ట్ బ్రహ్మరంధ్రం నుంచి కావలసినటువంటి శక్తిని సుషుమ్నాకి, ఈ 5 స్థానాలకి పంపించవచ్చు అన్నమాట, లైక్ ఫిల్టర్. అలా కాదని డైరెక్ట్ ఆయా స్థానాలకు పంపించడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మనకు నెగిటివ్స్ కూడా తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మంచి జరగకపోగా చెడు అనేది ఎక్కువగా జరగడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టినే మనకెప్పుడూ కూడాను ఫిల్టర్స్, ఒక పద్ధతి అనేది ఉండడము, ఆ పద్ధతి ద్వారా జరగడం అనేది ముఖ్యమన్నమాట. అందుకే గాలి ముక్కుతోనే పీల్చాలి, నోటితో కాదు. ముక్కు డ్యామేజ్ అయ్యి కాస్త ప్రాబ్లం వచ్చి నోటితో పీల్చుకోవచ్చు, కానీ దానికి కూడా ఒక క్లాత్ మాస్క్ వేసుకొని పీల్చుకోండి. సో అప్పుడు ఆరోగ్య సమస్యలు కొంచెం మెరుగుపడతాయి, అనారోగ్యం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము చూసే దృష్టి అంతా కూడాను సుషుమ్నాన, ఆజ్ఞాన, బిందు స్థానమ, థర్డ్ ఐ, సహస్రార అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకు ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము అనేసి అంటే దానికి కారణం ఏమి అనేసి అంటే సుషుమ్నా దగ్గర మన దృష్టి కానీ మన శక్తిని కానీ నిలుపుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే సుషుమ్నా దగ్గర నిలుపుతామో ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయినట్టే లెక్క అన్నమాట. అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితి పొందినారు అనేసి అంటే సుషుమ్నా యాక్టివేషన్ అయిందని సింపుల్ అర్థమైపోతుంది. ఇది అర్థం అవ్వాలి అనేసి అంటే శక్తి లోపలికి వెళుతున్నది అనేసి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నారు, ధ్యాన స్థితిలో ఉన్నారు అనేసి అర్థం అనమాట. అంటే ఒకటి తెలిస్తే ఇంకొకటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, సులభంగా ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడ చూడాలి అనేసి అని నెక్స్ట్ క్వశ్చన్. అది వారి వారి యొక్క సాధనలను బట్టి ఉంటుందన్నమాట. మనం పరమాత్మని సాధన చేస్తూ ఉంటే సహస్రార దగ్గర ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమానాలు గురించి కానీ, కాలం గురించి కానీ, లేకపోతే పరిస్థితుల గురించి కానీ తెలుసుకునే సందర్భంలో అటువంటి సాధనలు చేస్తూ ఉంటే థర్డ్ ఐ దగ్గర ఉంటుంది. బిందు స్థానం 5 తర్వాత లాస్ట్లో చెప్తాను. మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి, శరీరాన్ని భౌతిక పరంగా దాటడానికి ఉపయోగపడేది సుషుమ్నా సాధన అనమాట. ఇంకా ఆజ్ఞాచక్ర సాధన ఏమి అనేసి అంటే శరీరం నుంచి ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనేసి అంటే సుషుమ్నా ఉపయోగపడుతుంది. శరీరం నుంచి శరీరం లోపలికి వెళ్ళాలి అంటే, బయట భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి రావాలి అంటే సుషుమ్నా. అదే లోపలికి వెళ్ళిన తర్వాత, ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్ళిన తర్వాత శరీరం నుంచి ఇంకా లోపలి శరీరానికి, అంతరానికి వెళ్ళాలి అనేసి అంటే ఆజ్ఞ ఉపయోగపడుతుంది అనమాట. ఆజ్ఞ ఉపయోగపడుతుంది అనమాట. మరి బిందువు అనేసి అంటే బిందు స్థానం అనేది అన్నిటికంటే మూలము, ముఖ్యమైనది, 5వది అనమాట. చివరిదైనటువంటి సాధన బిందు స్థానం. బిందువు యొక్క మూలం ఏమి అనేసి అంటే మన అంతరాత్మ యొక్క ఆది అనేసి చెప్పవచ్చు అనమాట. అందుకనే కుండలిని యాక్టివేషన్లో కానీ, అంతరాత్మ సాధనలో కానీ, చివరిదైనటువంటి బిందు సాధనలో కానీ బిందువు అనేది మనకు చాలా ముఖ్యమైనది అనమాట. కొంతమంది బిందు స్థానంలో పెట్టండి దృష్టి అనేసి చెప్తూ ఉంటారు బ్రహ్మకుమారీస్లో. సో అటువంటి సాధనలన్నీ కూడాను మూల స్థానానికి, మూలానికి చేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అన్నిటికంటే సులభమైనది సుషుమ్నా అయితే అన్నిటికంటే కష్టతరమైనది బిందువు అనమాట. సో ఈ సాధనల ద్వారా మనం ఇక్కడ దృష్టి పెట్టినా కూడాను ఈ 5 రకాల సాధనలు అనేటివి మనకున్నాయి. మరి పరమాత్మ సహస్రారం మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మనము కాకుండా బయట ఉండేటువంటి ప్రతి పదార్థం యొక్క విషయాలను, బయట అంతర్ప్రపంచం, అంతర్ప్రయాణంలో ఉండేటువంటి అంతరాత్మ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనేసి అంటే, కేవలం తెలుసుకోవాలి అనేసి అంటే ఏ చక్ర అయినా ఉపయోగపడుతుంది, ఏ దృష్టి అయినా ఉపయోగపడుతుంది. బిందు స్థానం అనేది మూలం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ పరమాత్మ యొక్క సహస్రార స్థితిలో కనుక మనం చూడగలిగితే ప్రతి దానిలో ఉండేటువంటి శక్తి, పదార్థము, ఆర అన్నింటినీ కూడా చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట.
మరి ఇటువంటి దృష్టిలన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది, సహస్రార దృష్టి ఏది అనేసి కూడా మనం కొంతవరకు వివరణ అయితే ఇచ్చుకున్నాం అనమాట. మీరు ఆ దృష్టిల గురించి కనుక చూడగలిగినారు అనేసి అంటే మీకు కొంత వివరణ అయితే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమి అనేసి అంటే ప్రతి విషయం గురించి కూడా 3 అంతర్విషయాలు ఉంటాయి. ఒకటి, ఒక మనిషి ఎంతవరకు తెలుసుకోవాలి, దేనికి అర్హుడు అనే దాన్ని బట్టినే ఆ విషయాలు తెలుపబడతాయి అన్నమాట. 2, ఆ విషయంలో ఇతనికి ఎటువంటి జ్ఞానము అనుభవము ఉన్నాయి అనే దానిని బట్టి అతని ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. 3వది, ఎటువంటి గురువు అయినా కూడాను శిష్యుడికి ఉన్నటువంటి మనసు లేకపోతే మనస్తత్వం యొక్క దానిని బట్టినే ఇవ్వడము, నేర్చుకోవడము, తెలుసుకోవడము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో మన మనస్తత్వం అనేది కూడా ముఖ్యమైనది. ఇవన్నీ ఈ 3 కూడా మనకందరికీ తెలిసిన విషయమే. చివరిదైనటువంటి 4 అంటే అన్నీ కూడాను గుప్త రహస్యాలే. గుప్తము బట్ రహస్యము. ఎప్పుడు గుప్తంగా ఉంటుంది అనేసి అంటే నువ్వు తెలుసుకోవడానికి అర్హుడు అనేసి అన్నప్పుడే ఆ గుప్తం అనే పదము ఉండదన్నమాట. అన్నీ తెలుపబడతాయి, తెలియబడతాయి. రహస్యం అని ఎప్పుడు అంటుంది అనేసి అంటే నువ్వు తెలుసుకునే విషయము ఎప్పుడు ఎవరికి అవసరం అవుతుందో వారికి చెప్పవచ్చును, అంతవరకు అది రహస్యం అంతే అన్నమాట. అంటే నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు అతని యొక్క అర్హతను బట్టి నువ్వు చెప్తావు. అప్పటి వరకు నీలో ఉంది కాబట్టి అది రహస్యం. గుప్తంగా ఎప్పుడు ఉంది, నువ్వు తెలుసుకోనంత వరకు అది గుప్తంగా ఉంది. అంటే మనకు తెలియనంత వరకు అది గుప్తము, మనం తెలుసుకున్న తర్వాత అది రహస్యము. ఇతరులకు చెప్పినప్పుడు ఆ రహస్యం కూడా ఉండదన్నమాట. అందుకే ప్రతిదీ కూడా గుప్త రహస్యాలే. సో మనం ఏది చెప్పాలి, ఎంత చెప్పాలి అనేసి అని చెప్పి ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అంతవరకే ఎవరైనా చెప్పగలం. ఇప్పుడు A to Z నాకు తెలుసు అనేసి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా Z చెప్పడు. A నుంచి Z లోపల ఎంతవరకు ఏ విషయం ఎవరికి అవసరమో అవి మాత్రమే చెప్తారు, దానిని మాత్రమే బయట పెడతారనమాట. సో కాబట్టి ఏది ఎప్పుడు తెలియాలో ఆ సమయము సందర్భము వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి, తెలుపబడతాయి. కాబట్టి దేని గురించిన ఆలోచన పెట్టుకోకండి. కేవలం మన దృష్టిని అంతా కూడాను సుషుమ్న దగ్గర, ఆజ్ఞాచక్ర, బిందు దగ్గర, థర్డ్ ఐ దగ్గర, సహస్రార దగ్గర ఈ 5 దగ్గర మాత్రమే పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలా పెట్టిన తర్వాత మనలో జరిగేటువంటి మార్పులు, మనం పొందినటువంటి జ్ఞానము మాత్రమే మనకు ముఖ్యం. మిగిలినవన్నీ కూడాను వాళ్ళ సమర్థతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు. ఎవరికైనా A to Z వరకు ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, ఆ నుంచి అక్ష వరకు కూడా ఒకదాని యొక్క సబ్జెక్టే ఉంటుందన్నమాట. అది అంతరాత్మ యొక్క మూలం, మనం తెలుసుకోవాల్సినటువంటి. సో ప్రతి ఒక్కరూ కూడాను ఆ గమ్యంని చేరుకోవడానికి ఆ మార్గంలోనే ఉన్నారు. కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. నేను వెనుక ఉన్నాను అని బాధపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. మనకి ఈ జన్మలో ఏమి నేర్చుకోవాలో, ఏమి తెలుసుకోవాలో దాన్ని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో నేర్చుకుంటే అది చాలన్నమాట. సో కాబట్టి దృష్టి ఎక్కడ పెట్టాలి, ఏది పెడితే ఎలా ఉంటుంది, ఎట్లా ఏ విధంగా పెట్టాలి అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.